థాయిలాండ్కి కాంబోడియాకి మధ్య యుద్ధం జరగడానికి ఒక దేవాలయం కారణమా? థాయిలాండ్కి కాంబోడియాకి మధ్య బోర్డర్లో ప్రియ విహార్ అని ఒక శివాలయం ఉంది. అది 11th సెంచరీ టెంపుల్ అనమాట. దాదాపు 900 సంవత్సరాల క్రితం దాన్ని కట్టడం జరిగిందని చెప్తున్నారు. అది థాయిలాండ్ కాంబోడియా మధ్య బోర్డర్లో ఉంది కాబట్టి ఈ గొడవ స్టార్ట్ అవటం జరిగింది. ఎప్పుడు గొడవ స్టార్ట్ అయినా ఇద్దరు మిలిటరీలు కొట్టుకోవటం, సోల్జర్స్ చచ్చిపోవటం. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 1962 ఈ దేవాలయం కాంబోడియాకే చెందుతుందని చెప్పడం జరిగింది. 1962లో రూలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2008వ సంవత్సరంలో ఈ ప్రియ విహార్ టెంపుల్ ఏదైతే ఉందో కాంబోడియా థాయిలాండ్ మధ్యలో బోర్డర్లో ఉందో దానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నేషన్ ఇచ్చిందనమాట. ఆ రికగ్నేషన్ వచ్చిన తర్వాత కూడా 2013లో మళ్ళీ వీరిద్దరు కొట్టుకోవడం జరిగింది. ఈ టెంపుల్ మాది, ఈ ప్రాంతం మాది అని ఇద్దరు కొట్టుకోవడం జరిగింది. అందులో 20 మంది చనిపోవడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఈ గొడవలు స్టార్ట్ అవడం జరిగింది. అయితే ఇక్కడ టోటల్గా చూసుకుంటే వియత్నాం, మయన్మార్, కాంబోడియా, లావోస్, థాయిలాండ్ ఈ దేశాలు మొత్తం చూసుకుంటే నీట్గా క్లీన్గా ఉంటాయి. ఇదంతా ఒకప్పుడు ఇండో చైనా ప్రాంతం అనమాట. వీళ్ళ మధ్య ఈ బోర్డర్కి సంబంధించిన ఇష్యూస్ చాలానే ఉన్నాయి. అందులో ఒక పెద్ద ఇష్యూయే ఈ ప్రియ విహార్ టెంపుల్. ఈ టెంపుల్ విషయంలోనే వీరిద్దరూ మాదంటే మాదని కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు. థాయిలాండ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా ఈ గొడవలు మళ్ళీ స్టార్ట్ అవుతూ జరుగుతూ ఉంది. ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.